నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహనా. ఇక వార్తల్లో వివరాలు చూసుకున్నట్లయితే తన 30 ఏళ్ల రాజకీయ జీవితం తెరచిన పుస్తకమని అన్నారు కడియం శ్రీహరి. అరూరి రమేష్ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. రమేష్ను తానేమీ వెన్నుపోటు పొడవలేదని 2014, 2018లో ఆయన గెలుపు కోసం ప్రచారం చేశారని తెలిపారు. అరూరి రమేష్ భూ కబ్జాల కారణంగా ఓడిపోయారని చెప్పారు. బీజేపీ నేతలు రాజ్యాంగం మీద అవగాహన లేక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పడానికి ఏమీ లేకపోవడంతో వ్యక్తిగత వివరాలను దిగుతున్నారని మండిపడ్డారు. తన కూతురు కావ్య ఇక్కడే పుట్టిందని తెలిపారు. కడియం ఫౌండేషన్లో ఇక్కడే అనేక సేవా కార్యక్రమాలు చేసిందని చెప్పారు. 2017లో 5 జడ్జిల ధర్మస్థానం ఒక తీర్పిచ్చిందని, మతం మారినంత మాత్రాన కులం మారదని స్పష్టం చేశారు. తండ్రి కులమే పిల్లలకు వస్తుందని, ప్రజలకు తప్పుదోవ పట్టించే అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. పీసీసీ అధినాయకత్వం కానీ నన్ను నమ్మి నాకు టికెట్ ప్రకటించడం జరిగింది. ఆ విధంగానే మేము సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకి నియోజకవర్గ మండల స్థాయి సమావేశాలు నిర్వహించుకుంటున్నాము. కానీ బీజేపీ వారికి అప్పుడే ఓటమి భయం పట్టుకున్నదని నిన్న చూసిన చిల్లర వ్యాఖ్యలు నిదర్శనము. అప్పుడే అంత భయం ఎందుకు? మీ పార్టీ విధానాలు మాట్లాడండి. మీ పార్టీ ఏం చేసింది గతంలో 10 ఏళ్ల నుంచి తెలంగాణ జిల్లాలకి, మరి ముఖ్యంగా వరంగల్ జిల్లాకి ఏం చేసింది? ఇక ముందు గెలిస్తే పొరపాటున మీరేం చేయబోతున్నారు? మీ పార్టీ విధానాలు మాట్లాడండి. ఒక అభ్యర్థి యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే మీ ప్రచారం అంత డొల్లగా ఉందా? మీకు ఎలాంటి మాటలు లేవా మీ దగ్గర? ప్రజలకు నీ మీద, నీ వ్యవహార శైలి పైన మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని నువ్వు వివరించిన తీరు పైన, ఓఆర్ఆర్ అలైన్మెంట్ చుట్టూ నువ్వు చేసిన భూ కబ్జాలను చూసి భయపడిపోయి నేను ఊళ్ళో కూడా రానియలేదు కదా. కొన్ని ఊళ్ళో కూడా నేను ఎంట్రీ కానియాలి. ఎన్ని రకాల ఆందోళన చేసినా తెలుసు. వాటన్నిటి కారణాల వల్ల నువ్వు ఓడిపోయినావు. నేను ఎన్నడూ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి, విధానానికి కట్టుబడి ఉన్నానే తప్ప ఎవరికి వెన్నుపోటు పడవలేదు. 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి కాంట్రాక్టులు తీసుకొని రియల్ ఎస్టేట్ చేసి దందాలు చేసి డబ్బులు సంపాదించుకొని నువ్వు కూడా పార్టీ మారినావు కదా. నువ్వు ఇంకోరి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది?